షిప్లో జరిగేటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్లీ డన్. నాకు తెలిసి మనకి తెలుగు సినిమాల్లో అలాంటి సీక్వెన్స్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా రేర్గా చూశాను నేనైతే, అసలు లేదు. సో దాని గురించి ఎన్ని రోజులు కష్టపడ్డారు తారక్ మీరు? అది తీసారో 14-15 రోజులు తీసారు. అది అంటే అది ఒక సెటప్ కాదు కదా. సో ఇట్స్ బేసిక్లీ షిప్ కూడా ఫుల్గా ఇరెక్ట్ అయిన ఇరెక్ట్ చేసిన స్క్రిప్ట్ షిప్ కాదు అది. సో బిట్స్ అండ్ పీసెస్గా 4 డిఫరెంట్ సెటప్స్ అవి. అది 4 డిఫరెంట్ సెటప్స్, మళ్ళీ దాని చుట్టూ వాటర్ రిక్రియేట్ చేయాలి. అండ్ దట్స్ చాలా మంది చాలా ఫైట్ లో ఉండదు అది, కానీ దర్స్ అ లాట్ ఆఫ్ జంపింగ్స్ అండ్ చాలా కేబుల్ వర్క్. కానీ అది కెనీ బేట్స్ చేశాడు. అది ఆయన 14-15 days చేసాం దానికి. మనకు అంత ట్యాంక్ ఉంటుంది, వీళ్ళు బోట్ల మీద వెళ్ళాలి. సో అప్పుడు ఏముండదు, నాకు స్పేస్ ఉండాలి ఈ బోట్లు పెడతాను. తర్వాత ఇది రిమూవ్ చేసి షిప్ ఓన్లీ వీళ్ళు ఎక్కడానికి కొంచెం ఎడ్జే ఉండాలి. ఫుల్ షిప్ పట్టదు. సో ఫుల్ షిప్ వేరే, మళ్ళీ షిప్ పైన యాక్షన్ కి మళ్ళీ వేరే సెటప్ వేసుకో. అంటే మళ్ళీ షిప్ వెనకాల భాగం, ముందు భాగం ఉండదు, వెనకాల భాగం వేసుకోవాలి. అండ్ దేర్ సో మచ్ ఆఫ్ ప్లే. అటు సైఫ్ గారు ఉన్నారు, ఇటు కింద ఏమో శ్రీకాంత్ గారు ఉన్నారు, పైన ఏమో బోల్డ్ జరిగిపోతుంది. అమ్మో. సో ఇట్ వాజ్ అ వెరీ, ఇది కాకుండా కోస్ట్ గార్డ్ బోట్స్ రావాలి, కొంచెం టాస్కింగ్. ఇదే బిట్ అది. అంటే షార్ట్ బై షార్ట్ డిజైన్ చేసుకో ఉండడం వల్ల 14-15 రోజులు అయిపోయింది. లేకపోతే అది నెల పట్టేసేది. ఎగ్జాక్ట్లీ, చూస్తేనే ఇట్ వాజ్ లైక్ కంప్లీట్లీ ఇంటెన్స్. అండ్ మీరు ఆ క్యారెక్టర్స్ ని కూడా ఎలా క్రియేట్ చేసేసారంటే, మాకు ఫస్ట్ వాళ్ళు అలాంటి వాళ్ళు దేనికైనా సరే సిద్ధంగా ఉంటారు, ఎలాంటి వాటిలో అయినా నిష్ణాతులు అని చూపించేసరికల్లా ఇట్ వాజ్ లైక్ వీ వర్ రెడీ టు వాచ్ దెమ్ అనమాట. ఇప్పుడు ఇంకేమేం చేయగలుగుతారు. ఒకటి పొగ వస్తుంది అక్కడి నుంచి, సిగరెట్ నుంచి అంటే వాడిని అక్కడి నుంచి మాయం చేసేయాలి. సో అంత బ్రిలియంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఈ బోట్స్, ఈ షిప్స్ విషయానికి వచ్చేసరికల్లా ద ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరిల్ గారు అమేజింగ్ అండి, అమేజింగ్. అంటే మీరు బోట్స్ రెంట్ కి తెచ్చారా, బోట్స్ కొన్నారా, బోట్స్ చేయించారా? చాలా బోట్స్ ఉన్నాయి ఇందులో. మొత్తం చేయించాము, ఇప్పుడు నీకే అమ్మేద్దాం అనుకుంటున్నాను. అంటే దేవరా 2 కి మరి పనికొస్తాయో తెలీదు, కొన్ని రోజులు అమ్మేసి మళ్ళీ కావాలంటే కొనేద్దాం. ఏమీ మాట్లాడలేదు నేను దీని గురించి, కానీ సాబు సిరిల్ గారు వాజ్ ఫెనామినల్. నేను చెప్పాను చాలా సార్లు కూడా, ఆ బోట్స్ ఎంత కరెక్ట్ గా చేశాడంటే ఆయన, ఒక మోటార్ ఒకటే లేదు దానికి. నిజంగా దానికి ఒక మోటార్ అటాచ్ చేసేస్తే వెళ్ళిపోతుంది సీలో కూడా. అది ఎంత ప్రూవ్ చేశాడంటే ఆయన, కరెక్ట్ గా గోవాలో షూట్ చేస్తుంటే ఇవే పడవలు వెళ్ళాలి. సరే శివ వెళ్ళి ఈయన మొత్తం రెక్కి చేశాడు, పడవలు ఉన్నాయని చూస్తే ఆ పడవలేమో దేవరా అనే ఈ ఎర్ర సముద్రం వరల్డ్ లోకి పట్టట్లేదు. దే ఆర్ ఆల్ కలర్ఫుల్, వెరైటీగా ఉన్నాయి. ఏం చేద్దాం అనే సిచ్యువేషన్ లో ఉంటే ఈ బోట్లన్నీ అక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి దానికి మోటార్ బిగించేసి తీసుకెళ్లిపోయారు సీలోకి. అంటే మోటార్ ఒకటి లేదు కానీ, బట్ దే వర్ యాక్చువల్ బోట్స్ ప్రాపర్ గా క్రియేట్ చేశాడు ఆయన. సో అసలు ఐ మీన్ సాబు సిరిల్ గారు అసలు ఈ మూవీకి ఎస్పెషల్లీ బికాస్ ఇట్ వాస్ ఆన్ వాటర్. మాకు పెద్ద అసలు ఎక్స్పీరియన్స్ ఉందంటే లేదు. ఆ నీళ్ల మీద అలలు కానివ్వండి, ఈ హ్యాడ్ టు క్రియేట్ వేవ్స్. 2 ప్రొక్లైనర్లు డిగ్గర్లు తెచ్చి దానికి అలా చేస్తుంటారు. వేవ్, న్యాచురల్ వేవ్ క్రియేట్ అయ్యి మళ్ళీ రిపుల్స్ రావాలి వేవ్స్ లో. దానికి మోటార్ బోట్లు, ఐ మీన్ బోట్ మోటార్స్ పెట్టి ఒక 6-8 మోటార్లు పెట్టి దాన్ని చేశారు. దాని తర్వాత దానికి స్మోక్ రావాలంటే కింద డ్రై ఐస్ వేసారు. అయ్యో అసలు సార్ మీరు రాసేటప్పుడు అనుకున్నారా సార్ ఇన్ని జరుగుతాయి మనకి, కొంచెం వాటర్ కాకుండా బయటికి తీసుకొద్దాము అని? అప్పుడప్పుడు లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే సముద్రం మీద కథ, సముద్రం పక్కన గ్రామాల మీద కథ, సముద్రం మీదకి వెళ్ళే భయం లేని మనుషుల మీద కథ. ఇక వాటర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ కదా. వీళ్ళెంతో వాటర్ అంతే సినిమాకి. ఫస్ట్ నుంచి అనుకుంది గట్టిగా ఉంది, అందుకే ఇవాళ అవుట్పుట్ అది. వాటర్ లేకపోతే అసలు ఎగ్జాక్ట్లీ. అండ్